ఇవాళ ఇన్ని రోజుల తర్వాత నేను ఆయనకి దూరంగా ఉన్నాను. నన్ను మిస్ అవుతూ ఉంటారా? అసలు ఇంతకీ ఏముంది నీలో? నేను నిన్ను ఇగ్నోర్ చేయలేకపోతున్నాను. నీ మాటల్ని నేనెందుకు మర్చిపోలేకపోతున్నాను? నువ్వన్న ఆ 3 words నన్నెందుకు ఇంతగా ఎఫెక్ట్ చేస్తున్నాయి? నేను వాటి నుంచి బయటికి ఎందుకు రాలేకపోతున్నాను? ఇప్పుడు మన ఈ కథ ఏమవుతుంది? నా తలరాత ఎలా రాసిపెట్టుంది? ఆయన ప్రేమ లేక ఎదురుచూపా? బుల్బుల్, నువ్వు ఎంతకాలం ఇలాగే ఉంటావు? జరిగింది చాలు. లే బుల్బుల్, ప్లీజ్. నేను ఇలా చూస్తుంటే అమ్మ నాన్నమ్మల పరిస్థితి ఎలా అయిందో చూడు. ప్లీజ్ లే బుల్బుల్. అక్కా, బుల్బుల్, నీకు స్పృహ వచ్చిందా? భగవంతుడికి కోటి కోటి ధన్యవాదాలు నీకు స్పృహ వచ్చినందుకు. అమ్మా బుల్బుల్, అమ్మా నువ్వు బానే ఉన్నావుగా? నీకేమీ కాలేదుగా? నొప్పి లేదు కదా? వద్దమ్మా, లేవద్దు. అవును, ఏమాత్రం లేవకు. తన్ని పట్టుకున్నారా? నేనెప్పుడు అనుకోలేదు ఇంత నాజుగ్గా కనిపించే బుల్బుల్ ఇంత స్ట్రాంగ్ అయి ఉంటుందని. ఎంత గొప్ప పనిచేసింది తను. ఒక్కతే స్వయంగా కార్పొరేటర్ని పట్టుకుంది. ఇక దానికోసం నీకు తప్పకుండా బ్రేవరీ అవార్డు ఇచ్చి తీరాలి. నువ్వేం టెన్షన్ పడుకో, గవర్నమెంట్కి నేను సిఫార్సు చేస్తాను. అయినా అంతకంటే ముందు నేనే నీకు నా తరఫు నుంచి ఒక చిన్న కానుక ఇవ్వాలనుకుంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఫర్ యూ. తెలుసా బుల్బుల్, నువ్వేదైతే చేశావో అది మెచ్చుకోదగింది. దట్ హెస్ మేడ్ us ఆల్సో ప్రౌడ్. we all love you. ఇక్కడ కాస్త ఎక్కువగానే ఉంది కానీ నాకైతే నీ మీద ప్రేమ కాదు, కోపం వస్తుంది. నువ్వు అదంతా చేసే ముందు నా గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదా? హౌ కుడ్ యూ డూ ఆల్ దిస్? నువ్వు ఇక్కడ స్పృహలో లేవు. అలాగే ఎన్ని రోజుల నుంచి నా పరిస్థితి బాగోలేదు. నీకోసారి నయం కానీ బుల్బుల్, నేను నీతో అస్సలు మాట్లాడను. ఐ వాంట్ టాక్ టు యూ. అలాగే ఎప్పటికీ నేను నిన్ను క్షమించను కూడా. నెవర్. ఐమ్ సారీ ప్రవీణ్. ప్రవీణ్, నేనేమంటానంటే ఎత్తుకొని తీసుకెళ్ళిపో. ఇదిగో చూడు, ఇంటికి కాదు గుడికి. ముందు గుడికెళ్ళి పెళ్లి చేసుకో, ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్ళిపో. వాట్స్ ద హరీ? తొందరుందా ఏంటి? నీకు తొందరున్నట్టుంది. నా ఉద్దేశం ఏంటంటే తొందరగా కానీ. ఎందుకంటే మళ్ళీ ఒకళ్ళ స్పృహ తప్పిందనుకో 10 రోజుల వరకు లేవలెత్తాను. ఆ తర్వాత 10 రోజుల పాటు సెలవు. ఒక పని చేద్దాం, తన్నిలా మంచం మీద ఉండనిద్దాం. 10, 20, 30 ఎన్ని రోజులు పట్టినా సరే తనకి పూర్తిగా నయం కానిద్దాం. తనకి పూర్తిగా నయమయ్యేంత వరకు ఈ మంచం మించి లేచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వను. ఇక అప్పుడు ఎప్పుడైతే పూర్తిగా నయం అవుతుందో అప్పుడే తను పెళ్లి చేస్తాను. అమ్మా, నేను ఈ పరిస్థితిలో పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. నా చెయ్యి కాలు 2 విరిగిపోయాయి. అక్క, నేను నా పెళ్లిలో డాన్స్ ఎలా చేస్తాను? నీకు తెలుసు కదా, నా పెళ్లిలో డాన్స్ చేయాలనేది నా కలని. అయినా నువ్వెందుకు స్మైల్ చేస్తున్నావు? అక్క, బాగారు తన మీద ఒక కన్నేసి ఉంచండి. నేను ఈ పరిస్థితిలో పడున్నానని
ప్రవీణ్ ఇంకే అమ్మాయితోనైనా వ్యవహారం నడిపిస్తాడేమో తెలీదు. మొత్తం పెళ్లి బాధ్యతలు తన మీద వేయండి. బిజీగా ఉంటాడు కదా, అప్పుడు తన దృష్టి ఇటు అటు వెళ్ళదు. ఇప్పటికి కూడా అవకాశం ఉంది, తప్పించుకుంటే తప్పించుకో. ఎందుకంటే ఒక్కసారి నీ పెళ్ళైపోయింది అనుకో, నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? నన్ను అడిగి చూడు, ఐఎమ్ అన్ ఎక్స్పీరియన్స్ హోల్డర్ మ్యాన్. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తా. అరే బంటి, ఎందుకలా డల్గా కూర్చున్నావు? నాకు బోర్ కొడుతుంది. బోర్ కొడుతుందా? బబ్లీ ఎక్కడుంది? తనతో ఆడుకో. బబ్లీ మమ్మీతో పాటు బజార్కి వెళ్ళింది. నాతో ఆడుకోవడానికి ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు లేరు. ఆ, నాతో ఆడుకుంటావా? నువ్వు నాతో గేమ్ ఆడతావా ఏంటి? క్రాస్ అండ్ టిక్. అవును, క్రాస్ అండ్ ఎగ్, అది నా ఫేవరెట్ గేమ్. పదా రూమ్లో ఆడదాం. క్రాస్ అండ్ టిక్ కావాలని తనకంటే తక్కువ తెలియని వాడితో ఆడుతోంది. దాంతో ఓడిపోకుండా ఉండొచ్చని. నాతో ఆడితే అప్పుడు చెప్పేవాడిని. చూద్దాం ఎలా ఆడుతోందో. కమాన్ బంటి. షట్, నేను మళ్ళీ ఓడిపోయాను. ఏం పర్వాలేదు, ఈసారి కాన్సన్ట్రేట్ చేసి గెలవాలి. ఇప్పుడు నువ్వే గెలిచావనుకో, నీకు చాక్లెట్ ఇస్తాను. ఓకే? నిజంగా? చూసుకో, ఈసారి నేనే గెలుస్తాను. నేను గెలిచాను. ఎస్, చూసావా, ఓడిపోయావు కదా. ఈసారి నేనే గెలుస్తాను. వెరీ గుడ్. కానీ ఇప్పుడు థర్డ్ గేమ్. ఓకే, యూ గో ఫస్ట్. అక్కడెవరున్నారు? ఎవరు లేరు. గేమ్ మీద దృష్టి పెట్టు. మీరు 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 వీడితో చీటింగ్ చేయిస్తున్నారా? చీటింగ్? అవును. ఓ, చీటింగ్ చీటింగ్ కాదు, నేను వాడికి ఆట నేర్పిస్తున్నా. కానీ ఇలా నేర్పించే పద్ధతి తప్పు. అయినా గేమ్లో పద్ధతులు ఎవరు పట్టించుకోరు, గెలిపోవటంని పట్టించుకుంటారు. అంటే మీరు గెలిస్తే అన్ని కరెక్ట్ అయిపోతాయా? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? కావాలని బంటితో ఆడుతున్నావు కదా, దాంతో నువ్వు ఓడిపోకుండా ఉండొచ్చని. ఇప్పుడు ఓడిపోయేసరికి నా తప్పు అంటున్నావు. అంటే మీరనేదేంటి? నేను మీతో ఆడితే అప్పుడు ఓడిపోతానా? వాట్ ఎ జోక్. అయినా నేను వాడికి సాయం ఓకే చేస్తే నువ్వు ఓకే ఓడిపోయావు. ఓకే, టైం అవుట్. మీరిద్దరు ఎలా కొట్టుకుంటున్నారంటే నేను బబ్లీ కూడా ఇలా పోట్లాడుకోం. అయినా పిన్ని, నువ్వు ఎవరిని ఓడించారో మనం తర్వాత డిసైడ్ చేసుకుందాం. అన్నింటికన్నా ముందు నా చాక్లెట్ ఇవ్వు. బంటి, అది ఆ చాక్లెట్ ఇప్పుడు నా దగ్గర లేదు. నాకు ఇప్పుడే కావాలి. కానీ రాబిన్ కూడా ఇంట్లో లేడు కదా, ఎలా తెప్పించగలను? రేపిస్తాను. నువ్వు గుడ్ బాయ్ కదా. పెద్ద వచ్చింది చీటింగ్ మీద లెక్చర్స్ ఇవ్వడానికి. పిల్లాడికి అబద్ధాలు చెప్తోంది. మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు. పిన్ని, బాబాయ్ ఏమనుకుంటున్నాడు? ఏం లేదు. బంటి, నేను నీకు ఎలాంటి ప్రైజ్ ఇస్తానంటే అది చాక్లెట్ కంటే తీగా ఉంటుంది. నిజంగానే తీయగా ఉంది. నేను బాబాయ్ హెల్ప్తో గెలిచాను కదా, అందుకని బాబాయ్ కూడా గిఫ్ట్ ఇవ్వాలి నువ్వు. చాక్లెట్ కన్నా తీయగా ఉంటుందట. బుల్బుల్, ప్రవీణ్, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను. బట్ యు నో వాట్, ఇక్కడికి వచ్చి నేను ఈ పరిస్థితుల్లో చూస్తే నాకు
చాలా బాధ కలుగుతుంది, కష్టంగా అనిపిస్తోంది. కానీ యు నో వాట్ ప్రవీణ్, నాకు చాలా మజా అనిపిస్తుంది. ఐ మీన్ నాకు ఎలా అనిపిస్తుందంటే నేనేదో మహారాణి సర్లారాణి కూతురు రాజ్ కుమారి బుల్బుల్లా అనిపిస్తుంది. ఇక మీరందరూ నా సేవకుల్లా. ఏ అమ్మాయికైతే పెళ్లి జరగాల్సి ఉంటుందో తనకు కూడా అంత అటెన్షన్ ఏమీ దొరకదు. ఐఎమ్ అయితే లవింగ్ ఇట్. యా, నువ్వు అక్కడెందుకు నిల్చున్నావు? ఇక్కడ కూర్చో. అయినా ప్రవీణ్, నువ్వు నాకు చెప్పనే లేదు బావగారిని నువ్వు జెలస్ ఫీల్ అయ్యేటట్టు చేసావా లేదా? బుల్బుల్, నేను తను జెల్స్ ఫీల్ అయ్యేట్టు చేశాను, బట్ అభి జెల్స్ ఫీల్ కావడం లేదు. ఐ డోంట్ నో వాట్స్ రాంగ్ విత్ హిమ్. యు నో వాట్, నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను. ఐ ఫీల్ లైక్ సో హెల్ప్లెస్. ఐ డోంట్ నో వాట్ టు డూ. ఇప్పుడు నాకేం అర్థం కావడం లేదు ఇదంతా ఎలా జరుగుతుందో. ప్రవీణ్ ప్లీజ్ కామ్ డౌన్. నువ్వెందుకు హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నావు? ఐ నో నేను నీకు హెల్ప్ చేయాల్సి ఉంటుందని, కానీ ఈ పరిస్థితిలో నేను నీకు ఎలా హెల్ప్ చేయగలను? ఐ నో బుల్బుల్, ఐ నో. నేను అక్కడి వరకు వెళ్ళడానికి కూడా ఒకరి సహాయం తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఐఎమ్ ష్యూర్ నువ్వు ప్రజ్ఞ అక్కని బావగారిని ఒక్కటి చేసి తీరుతావు. ప్రవీణ్, నువ్వేమో నీ మ్యాజిక్ ఏదైనా యూజ్ చేయి. ఎలా అంటే అక్కని బావగారిని ఒకే గదిలో లాక్ చేయి. వాళ్ళని కాస్త పుష్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చూడు, వాళ్ళ దగ్గర ఏ ఆప్షనో ఉండదు. అసలైనా కూడా బావగారు తన ఫీలింగ్స్ దాచుకోవడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు నువ్వు దాచుకోనీకు. నువ్వు ఎప్పుడు ఆయన చుట్టుపక్కలే తిరుగుతుండు. దాంతో బావగారే తెలుసుకోవాలి ఆయన అక్కని ఎంతగా ప్రేమిస్తున్నారు. యాక్చువల్లీ యు ఆర్ రైట్. అలాగే ఏంటో తెలుసా, నేనంత తేలిగ్గా ధైర్యాన్ని కోల్పోను, అలాగే ఓటమిని ఒప్పుకోను. బట్ బుల్బుల్, నేను కూడా ఏం చేయను. ఇంతకాలం నుంచి అన్ని ఒక్కడిని చేస్తుండేటప్పటికీ దాంతో వీక్ ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తోంది. నా బాడీ అలాగే నా మెదడు పనిచేయడం మానేస్తుంటాయి. యు నో హౌ ఇట్ ఈస్. అది మరి ఈ టైంలో అయితే నువ్వు నాకు లవ్ డోస్ కల్పించకపోతే అప్పుడు 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 ఐఎమ్ సో సారీ ప్రవీణ్. నీకు గట్టిగా తగిలిందా తమాషా ప్రవీణ్? చేస్తున్నావా? అలాగా? నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావా? సరే అయితే నేను నీకు పనిష్మెంట్ వేస్తున్నాను. నువ్వు నాకు దూరంగా ఉండు, అర్థమైందా? ఆర్ యు షూర్? అయితే నువ్వు నాతో మాట్లాడు. ఏమీ మాట్లాడను. ఓ, దీన్ని చూసామంటే ఒప్పుకుంటావు. అలాగా? దీన్నైతే నువ్వు కాదని ఐఎమ్ సారీ. ఇక చూడు బుల్బుల్, నువ్వు ఇది తీసుకోవాల్సిందే. నా దగ్గర ఇది తప్ప ఇంకేం లేదు నీకు ఇవ్వడానికి. ప్లీజ్ టేక్ ఇట్. ఇదిగో చూడు. సో క్యూట్ ప్రవీణ్. ఐ లవ్ యూ టు. ఆలియా, 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 థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇవాళ ఎంత సంతోషంగా ఉందో నీకు తెలీదు. థ్యాంక్ యూ సో 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 మచ్. యూనో, నేను ఎప్పుడు అనుకోలేదు కూడా ఇదంతా జరుగుతుందని, యాక్చువల్లీ పాసిబుల్ అవుతుందని. నువ్వు అభిని చూసావు కదా, ఎప్పుడైతే ఆ మెయిల్ మోడల్ ప్రజ్ఞావతిని పట్టుకున్నాడు అప్పుడు అభి మొహంలో జల్సీ కనిపించింది. తను యాక్సెప్ట్ చేయలేదు, కానీ కనిపిస్తూనే ఉంది. అన్నయ్య ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటున్నావు, కానీ నా ఫీలింగ్స్ని ఎప్పుడు అర్థం చేసుకుంటావు ప్రవీణ్? నువ్వు కూర్చో, ముందు కూర్చో. అలియా, నువ్వు నాకు చాలా సాయం చేసావు. ఎంత సాయం చేసావంటే నేను అది ఊహించలేదు కూడా. అలాగే నాకు అలాంటిది ఏదో ఒకటి చెప్పు. దాంతో అభి కూడా రియలైజ్ అవ్వాలి అసలు తను ప్రజ్ఞావతిని గురించి యాక్చువల్లీ ఫీల్ అవుతాడని, లైక్ సంథింగ్. యాక్చువల్లీ యు నో వాట్, నాకేమీ తెలీదు అలాంటి సిచ్యుయేషన్లో ఏం చేయాల్సి ఉంటుందో. కానీ నువ్వు ఏం చెప్తే నాకు నేను అదే చేస్తాను. ఆలియా, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. జస్ట్ టేక్ కేర్. నేను వస్తాను. ఐ విల్ సీ యూ. ఓకే? ఆలియా, నేనేమనుకుంటున్నానంటే మనం తర్వాత ఏం చేయాలని. బట్ యు నో వాట్, నేనేం ఓటమి నొప్పుకున్నా, అలాగే ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. ఇక ఈసారి మాత్రం అభి తన ఫీలింగ్స్ బయట పెట్టేలా చేస్తాను. అవును, యు ఆర్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. నీకు తెలీదు నేను ఎలా ఫీల్ అవుతున్నాను ఈ క్షణం, జస్ట్ బికాస్ యు ఆర్ దేర్. ప్రవీణ్, ఐ ప్రామిస్ యూ.
ఐ ప్రామిస్ దీనంతట్లో నేను నీకు తోడుగా ఉంటాను. ఆల్వేస్. యూ టేక్ రెస్ట్, ఐ విల్ సీ యూ సూన్, ఓకే? యా. తను నువ్వెప్పుడొచ్చావు? నువ్వు అలా ఎలా చేయగలవాలి? నేను నీ ఫ్రెండ్ని, అయినా నువ్వు నాకు అబద్ధం చెప్పి నువ్వు ప్రవీణ్కి సాయం చేస్తున్నావా? అభిప్రజ్ఞలను ఒకటి చేయడానికి? ఐ మీన్ నేను నీకోసం ఏమేం చేయలేదు ఆలియా, అయినా నువ్వు నన్ను మోసం చేస్తున్నావా? వాట్ రబిష్ తను, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇదంతా నీకెవరు చెప్పారు? నేను నా చెవులతో స్వయంగా విన్నాను. నువ్వు తనకి హెల్ప్ చేస్తానని ప్రవీణ్కి చెప్పడం అభిప్రజ్ఞలని ఒకటి చేయడానికి, లేదంటే ఇలా అనుకోమంటావా, అభి నుంచి నన్ను దూరం చేయడానికని. ఓహ్ అదా స్వీట్ హార్ట్, అదైతే నేను నీకోసమే చేస్తున్నాను. రియల్లీ? నా కోసం? అవును నీకోసమే. ఇప్పుడు చూడు, నేను ప్రవీణ్ కోసం ఏమీ సాయం చేయడం లేదు. నేనైతే నీకోసం చేస్తున్నాను. ఏంటంటే చూడు, ఇప్పుడు తను ఏదైతే ప్లాన్ చేస్తున్నాడో అది ఇక మొత్తం నాకు తెలిసిపోతుంది. ఇక నాకు తెలిసిందంటే అప్పుడు నేను నీకు చెప్తాను. నీకు తెలిసిపోయిందంటే మరి యు ఆర్ ఎ వెరీ స్మార్ట్ గర్ల్. అప్పుడు నువ్వు ఆ మొత్తం సిచ్యుయేషన్ ని నీకు అడ్వాంటేజ్ గా తీసుకుంటావు. నిన్ను నువ్వు అంత స్మార్ట్ గా అనుకోకాలియా. మొత్తం ప్రపంచం నీకు పిచ్చిదానిలా కనిపించేటట్టు. నేను అడిగేది ఏవైనా సరే నువ్వు తనకు ఎలా సాయం చేయగలవని. ఎవరైతే మనకు శత్రువు, మనం తనకు వ్యతిరేకంగా ప్లాన్ చేస్తున్నాం, అయినా నువ్వు తనకి సాయం చేస్తున్నావా? ఎందుకు చేస్తున్నావు ఇదంతా? ఎందుకంటే నువ్వు ప్రవీణ్ని ప్రేమిస్తున్నావనా? అతని ప్రేమను పొందడానికి నువ్వు నీ ఫ్రెండ్ ని బ్యాక్ స్టాప్ చేస్తున్నావా? ఏవైనా సరే ఆలియా, నేను నిన్ను అలా చేయనివ్వను. ఏం చేస్తావు నువ్వు? నువ్వు నన్ను ఆపుతావా? నీకు బాగా తెలుసు నేను ప్రవీణ్ని ఎంతగా ప్రేమిస్తున్నాను. ప్రవీణ్ నా ప్రేమ, అలాగే తను నా పంతం కూడా. తనని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా సొంతం చేసుకొని తీరుతాను. అందుకే నేను ప్రవీణ్ని. తను ఆర్ ఓకే? ఏమైంది తను? ఐ డోంట్ నో, ఉన్నట్టుండి అనీజీ ఫీల్ I'll అవుతుంది. just get you some water. ఇదిగో నీళ్లు తాగు. ఆర్ యు ఓకే? దీన్ని లైట్లు ఏమీ తీసుకోకు, ఓకే? ఇప్పుడు ఇక డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళు. నేను ఎప్పటికీ నిన్ను మోసం చేయను తను. యు ఆర్ మై ఫ్రెండ్ తను. అలాగే నువ్వు అన్ని నుంచి అస్సలు వేరు కావు, తెలుసా? రియల్లీ? అవును బుల్బుల్, రియల్లీ తమాషా ఏం చేయడం లేదు. అలాగే నీకు తెలుసా, అలాంటిదేం చేస్తానంటే అప్పుడు పగలు రాత్రంతా వాళ్ళు కలిసి గడపాల్సిందే. అప్పుడు ఇద్దరు మరింత దగ్గరవుతారు. కానీ ఒక విషయం అయితే నువ్వు అర్థం చేసుకో, అవి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి 70% బయటకు వచ్చేసాయి. మనం కాస్త పుష్ చేస్తే చాలంతే. ఆ పుష్ చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఎప్పటికీ వేరు కాలేరు. వావ్ ప్రవీణ్, ప్లీజ్ ఇప్పుడు నువ్వు ఒక పని చేయవా? నువ్వు వాళ్ళ వీడియో చేయవా? నేను వాళ్ళ రియాక్షన్స్ చూడాలనుకుంటున్నాను. వీడియో ఎలా చేయగలను నేను? ఏమైంది? నువ్వు వాళ్ళ వీడియో ఎందుకు చేయలేవు? నా పరిస్థితి ఎలా ఉందో చూడు. నేను నడిచే పరిస్థితి ఉంటే నేనే అక్కడికి వచ్చేదాన్ని. కానీ ప్లీజ్ నువ్వు నా కోసం వీడియో చేయవా? నేను వాళ్ళ లవ్ స్టోరీ క్లైమాక్స్ చూడాలి. బుల్బుల్, కానీ నేను ఎలా? ఏమీ లేదు. నువ్వు ఒకవేళ నా కోసం వీడియో తీసుకురాకపోతే అప్పుడు నా మెడిసిన్ డోస్ అలాగే నీ లవ్ డోస్ 2 1. నువ్వున్నావే, విషయం అర్థం చేసుకో. కోపం తెచ్చుకోకు, నేను ఇప్పుడే చేస్తాను. ఓకే ఓకే బాయ్ బాయ్. ఫైనలీ అక్కకి బావగారికి మధ్య ప్రేమ మొదలైనట్టే. అండ్ ఇంతకుముందు ఎలాంటి మ్యూజిక్ చేస్తుండేవాళ్ళు. థ్యాంక్ గాడ్ ఫర్ అభి. ఇండియా ఈజ్ ఎ బెటర్ ప్లేస్. పోలీసుల విచారణ తర్వాత ఏం తేలిందంటే ఆ అమ్మాయి ఏ అబ్బాయినైతే ప్రేమిస్తోందో ఆ అబ్బాయి తన ప్రపోజల్ ని తిరస్కరించాడు. అందుకని ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఈ కాలపు జనరేషన్కి ఏమైంది? ప్రతి విషయానికి సూసైడ్ చేసుకుంటున్నారు. అయినా ఎవరి కోసమైతే వాళ్ళు సూసైడ్ చేసుకున్నారో వాళ్లకు వీళ్ళంటే లెక్కే లేదు. ఐ లవ్ యూ. ఈ నన్ను అలా ఎందుకు చూస్తున్నారు? ఐ లవ్ యూ. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. తను కూడా నన్ను ప్రపోజ్ చేసింది కదా. ఒకవేళ నేను తనని కాదంటే లేదు, తన గురించి ఏమైనా ఆలోచిస్తే అప్పుడు తనకి నా మనసులో మాట తెలిసిపోతుంది. అసలు ఏమైంది దీనికి? అంటే అది అమ్మమ్మ రాబిన్ని ఏదో పని మీద బయటికి పంపించారు, అందుకే నేను తీసుకొచ్చాను.
దీంట్లో అసలు ఐసే లేదు.